111 జీవో రద్దు అనేది పెద్ద స్కామ్ అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు పెట్టుకుని 111 జీవోను రద్దు చేస్తామనటం ఎంతవరకు సమంజసమని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల స్టంట్ అని అన్నారు. ఈ జీవో కేవలం నిరుద్యోగ నోటిఫికేషన్లో ఉండొద్దన్నారు. పర్యావరణ కేసులు ఉన్నాయని, న్యాయస్థానంలో ఉన్న కేసులను పరిష్కరించకుండా ప్రజలను మోసం చేసేందుకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. మన నిరుద్యోగ నోటిఫికేషన్ లాగా ఉండొద్దు. 111 జీవో మీద ఏదైతే హైకోర్టుల కేసులు ఉన్నాయో, ఏదైతే అనేక ఎన్జిఓస్ కేసులు ఉన్నాయో, పర్యావరణకు సంబంధించిన కేసులు ఉన్నాయో, వాటిని పరిష్కరించి వేయండి. దాన్ని రద్దు చేసి జలవనరులు సంరక్షిస్తామని చెప్పారు కదా, ఎట్లా సంరక్షిస్తారో దాన్ని ఒక పాలసీ డాక్యుమెంట్ కూడా పబ్లిక్ లో పెట్టండి. తద్వారా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, లోకల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అది కేవలం ఉద్యోగుల నోటిఫికేషన్ లాగా పెట్టడం, లీకులు చేయటం, కోర్టులో స్టే చేయటం, ఇది ఒక తంతుగా మారింది. కాబట్టి ప్రజల్ని మోసం చేయకుండా చేసేది కర్మశుద్ధితోని, ఆత్మశుద్ధితోని, త్రికరణ శుద్ధిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఓన్లీ సీక్రెట్ గా జీవో క్యాబినెట్ లోనో త్రిబుల్ అని చెప్తారు. సీక్రెట్ గా చేసేది ఏంటి? 25 ఎకరాలకు జీవో ఇస్తారు, 50 ఎకరాలకు జీవో ఇస్తారు.